జాతకంలో శని యొక్క ప్రభావం ఉన్నప్పుడు శని బాధల నుండి తప్పించుకోవడానికి, ఆయన అనుగ్రహం పొందడానికి మార్గాలు చెప్తాను. మొదట శని త్రయోదశి సందర్భంగా శని భగవానుడి యొక్క కథ విందాం. సూర్య భగవానునికి ఆయన సతి ఛాయాదేవికి కలిగిన సంతానమే శనిదేవుడు. అందుకే ఆయనను సూర్యపుత్రుడు అని, ఛాయాసుతుడు అని పిలుస్తారు. ఈ శనిగ్రహం ఒక్కో రాశిలోనూ దాదాపు 2.5 సంవత్సరాల పాటు సంచరిస్తూ 12 రాశులని చుట్టుముట్టడానికి దాదాపు 30 సంవత్సరాలు పడుతుంది. ఇంత నిదానంగా సంచరిస్తాడు కాబట్టి ఈయనకు మందగమనుడు అన్న పేరు కూడా ఉంది. రాశి చక్రంలో ఆయన ఉండే స్థానాన్ని బట్టి ఫలితాలు కూడా వేర్వేరు విధాలుగా ఉంటాయి. శనివారం ఇటు శని భగవానునికి, అటు విష్ణుమూర్తికి ఇష్టమైన రోజు. ఇక త్రయోదశి శివునికి ఇష్టమైన తిథి. స్థితి లయకారులిద్దరికీ ఇష్టమైన రోజుగా శని త్రయోదశి స్థిరపడింది. శని త్రయోదశి ప్రాముఖ్యతని మరింతగా వివరించేలా ఒక గాథ కూడా ప్రచారంలో ఉంది. ఒకానొక సందర్భంలో కైలాసాన్ని చేరుకున్న నారదుడు శివుని ముందు శని గురించి పొగడటం మొదలుపెట్టాడట. ఎంతటి వారైనా ఆ శని ప్రభావం నుంచి తప్పించుకోలేరంటూ చెప్పసాగాడు. ఆ మాటలు విన్న శివునికి ఒళ్ళు మండిపోయింది. శని ప్రభావం ఎవరి మీద ఉన్నా లేకున్నా నా మీద మాత్రం పనిచేయదు అంటూ హూంకరించాడు. నారదుడు యథాప్రకారం ఆ మాటలను శనిదేవుని వద్దకు మోసుకువెళ్ళాడు. నా ప్రభావం నుంచి తప్పించుకోవడం ఎవరి తరమూ కాదు, ఇది సృష్టి ధర్మం అంటూ కోపగించిన శని భగవానుడు శివుని ఫలానా సమయంలో పట్టి పీడించి తీరుతానంటూ శపథం చేశాడు. శని శపథం గురించి విన్న శివునికి ఏం చేయాలో పాలుపోలేదు. ఆ శని మాట నెరవేరితే తన ప్రతిష్టకే భంగం కదా అనుకున్నాడు. అందుకే శని చెప్పిన సమయానికి అతని కంట పడకుండా ఉండేందుకు భూలోకంలోని ఒక చెట్టు తొర్రలో దాక్కున్నాడు. మర్నాడు కైలాసంలో ఉన్న శివుని చెంతకి శని భగవానుడు చేరుకున్నాడు. వినమ్రంగా తన ఎదుట నిలచిన శనిని చూసి, నన్ను పట్టి పీడిస్తానన్న నీ శబదం ఏమైంది అంటూ పరిహసించాడు పరమేశ్వరుడు. దానికి శని, ప్రభు, ఈ ముల్లోకాలలోకు లయకారుడవైన నువ్వు పోయి ఆ చెట్టు తొర్రలో దాక్కున్నావే, అది నా ప్రభావం కాదా? దీన్ని శని పట్టడం అనరా అన్నాడు చిరునవ్వుతో. శనిదేవుని మాటలు శివునికి అర్థమయ్యాయి. ఈ రోజు నుంచి శని త్రయోదశి నాడు ఎవరైతే నిన్ను అర్చిస్తారో వారు నీ అనుగ్రహంతో పాటుగా నా అభయానికి కూడా పాత్రులవుతారు. ఇక నుంచి నువ్వు శనీశ్వరుడు అన్న పేరుతో కూడా వెలుగొందుతావు అంటూ శనిని ఆశీర్వదించాడు పరమేశ్వరుడు. అప్పటి నుంచి శని త్రయోదశి నాడు వచ్చే శనివారం రోజున భక్తులు నువ్వుల నూనెతో శనీశ్వరుని అభిషేకించి తమని చూసి చూడనట్లుగా సాగిపోమ్మని వేడుకుంటున్నారు. ప్రసన్నం చేసుకోవడానికి అనేక మార్గాలు ఇప్పుడు చెబుతాను. అందులో ఏదో ఒక దానిని అనుసరించి స్వామి అనుగ్రహం పొందండి. ప్రదోష పూజ జరపడం, తైలాభిషేకం చేయించడం, 1.25 కేజీల నువ్వులు నల్లని వస్త్రంలో కట్టి బ్రాహ్మణుడికి దానమివ్వడం, ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని లాంటి పరిస్థితులు ఉన్నప్పుడు శని త్రయోదశి నాడు జపాలు చేయించుకోవడం. ఆంధ్రప్రదేశ్ మందపల్లిలోని శ్రీ మందేశ్వర స్వామి దేవాలయం మరియు శని సింగనాపూర్ క్షేత్రం దర్శించుకోవడం వలన మంచి జరుగుతుంది. కుంటి, గుడ్డి, అవిటి మరియు కడుపేద విద్యార్థులకు అవసరమైన సహాయం చేయడం ద్వారా మంచి జరుగుతుంది. మంచి ఆహారం ఇవ్వడం ద్వారా శుభ ఫలితాన్ని ఇస్తాడు. చలికి తట్టుకోలేని పేదవారికి, యాచకులకు నల్లని దుప్పట్లు లేదా రగ్గులు ఇవ్వడం వల్ల స్వామి శాంతిస్తాడు. స్వస్తి.